కబోర్డ్లో పెట్టిన బట్టలు అప్పుడప్పుడు తీసి ఇలా పెడతాను. అప్పుడప్పుడు అంటే నెలకోసారి ఏం కాదు, 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి ఇలా బయటనైతే హ్యాంగ్ చేసుకుంటాను. ఎందుకంటే స్మెల్ రాకుండా ఉంటాయి. కబోర్డ్స్ ఎప్పుడు క్లోజ్ చేసి ఉన్నాం అనుకోండి, బట్టలు కూడా ముక్క వాసన వచ్చేస్తాయి. అందుకోసమని ఇదిగోండి ఫ్యాన్సీ శారీస్ కావచ్చు, పట్టు చీరలు కావచ్చు, ఏవైనా ఇలా పెట్టేసుకుంటాను. ఇదిగోండి పట్టు చీర మమ్మీది, నా పెళ్ళికి మమ్మీ తీసుకున్న పట్టు చీర. ఇదిగోండి ఈ పట్టు చీర వచ్చేసి మొన్న కథ చేయించుకున్న రోజు తీసుకున్నది, అంటే అఖిల్కి పంచెలు కట్టిన రోజు. తర్వాత ఈ పట్టు చీరనేమో ఫంక్షన్ రోజు, పంచెల ఫంక్షన్ రోజు, ఇదేమో పంచెలు కట్టించిన రోజు అనమాట. అంటే ముహూర్తం చూసి ఒక రోజు చేసాము, ఒక రోజేమో నార్మల్ ఫంక్షన్ లాగా చేసుకున్నాము. ఇదిగోండి ఇదేమో నా పెళ్ళికి తీసుకున్న మరొక గద్వాల పట్టు చీర. ఇది నేను ఫస్ట్ టైం మా హస్బెండ్తో కలిసి సత్యనారాయణ స్వామి వ్రతానికి కట్టుకునేటువంటి పట్టు చీర. ఇదిగోండి ఇది 7 శనివారాల వ్రతం ముగింపు రోజు, ఉద్యాపన రోజు తీసుకున్నటువంటి పట్టు చీర. ఇవన్నీ పట్టు చీరలు అయితే, పట్టు చీరలు ఫ్యాన్సీ శారీస్ అన్నీ కూడా అట్లా పెట్టేసుకున్నాం. ఈరోజు అయితే మన ఇంట్లో పూరీలు అనమాట. ఇదిగోండి పూరీలు ఎంత మంచిగా పొంగుతూ వస్తున్నాయి చూసారా. అలాగే అన్ని పూరీలు ఒకసారి చేసుకున్నాను, ఇంకొక 4-5 పూరీలు చేసేసుకుంటే అయిపోతుంది. ఇలా ఆయిల్ మంచిగా వేడైనప్పుడు పూరీలు వేస్తే పూరీలు మంచిగా 2 వైపులు మంచిగా కాలుతాయి. ఒక పూరికి మధ్యలో ఒక 2-3 నిమిషాలనే గ్యాప్ ఇచ్చామనుకోండి, ఆయిల్ వేడవుతుంది. ఆ లోపల మనకి ఆ వేడైన ఆయిల్ మనం వేస్తే మంచిగా పొంగుతాయి. నూనె పక్కన పెట్టేసుకున్నాను. ఈ మిగిలినటువంటి ఆయిల్ కింద పడింది, దాన్ని మనం పూరి చేసేటప్పుడు వాడుకోవచ్చు. ఇలా పైన ప్రెస్ చేస్తే పొంగిపోతుంది. ఇది ఫస్ట్ చేసినాయి కదా, కొంచెం డ్రై అయిపోయినాయి కాబట్టి వస్తలేదు. అప్పటికప్పుడు చేస్తే ఇలా మంచిగా పొంగుతాయి. ఎండ ఎట్లా మండిపోతుంది అసలు. ఇప్పుడైతే టైం 11:30 అవుతున్నట్టుంది. 8కే ఎండ అయితే సురుం అంటుంది. కట్టెల పొయ్యి మీద మనం వంటలు చేసుకుందామంటే ఇలానే అన్ని పూరీలు చేసేసుకుందాం.